మీరు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ బిజినెస్ కి మంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? వెంటనే మా ఛానల్ ను సంప్రదించండి. టైం 24/7 8464069293. నగరంలో నకిలీ డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. చూసేందుకు అచ్చం ప్రొఫెషనల్స్ లా కనిపిస్తారు. కనీసం స్కిల్స్ కూడా లేని శుద్ధపప్పులు డాక్టర్ కోట్ తొడుక్కొని జనాల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు. ఇలాంటి నకిలీగాళ్ల వలలో చిక్కి నిత్యం ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో అటువంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రికి వచ్చిన 5 ఏళ్ల బాలుడి నిండు ప్రాణాలు తీశారు వైద్యులు. ఈ ఘటన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం మెండపల్లి గ్రామానికి చెందిన సిర్సాట్ తులసిరామ్ 5 ఏళ్ల బాలుడి గత కొంతకాలంగా ఆస్టియోమైలాటిస్ బోన్ ఇన్ఫెక్షన్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 8 నెలల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని టీఎక్స్ ఆసుపత్రిలో చేరగా అక్కడి వైద్యులు సర్జరీ చేశారు. కోలుకుంటున్నాడులే అనుకుంటున్న తరుణంలో శుక్రవారం చిన్నారి కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో కుటుంబ సభ్యులు మరోసారి టీఎక్స్ ఆసుపత్రిలో పరిగెత్తారు. అక్కడి వైద్యులు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాలుడి కాలుకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన కాసేపటికే బాలుడి కాలి మొత్తం నీలం రంగులోకి మారింది. దీంతో అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో బాలుడికి మరో సర్జరీ చేస్తామన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు గాని సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బాబుకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఉదయం 8 గంటలకు చనిపోయాడని పసివాడి బాడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్వాకం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడంటూ బంధువులు నిరాశనకు దిగారు. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు వైద్య నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందినట్లు భావిస్తే ఫిర్యాదు ఇవ్వాలని కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం నష్టపరిహారం అందించడంతో బాలుడి మృతదేహాన్ని తీసుకుని బంధువులు వెళ్లిపోయారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.